హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, సాధారణంగా ఇప్పుడు అందరి ఇళ్ల లోపల కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అనేటటువంటి కామన్ అయిపోయాయి. అదే విధంగా ఆఫీసులలో కూడా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ వాడకం అనేటటువంటిది ఎక్కువైపోయింది. అయితే కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చిన వాళ్ళకి, కంప్యూటర్ ఆపరేటింగ్ రాని వాళ్ళకి తేడా ఎక్కడ మనం గమనించవచ్చానంటే, వాళ్ళు యూజ్ చేసేటటువంటి షార్ట్ కట్ కీస్ ని మనం బేస్ చేసుకొని వాళ్ళ ఆపరేటింగ్ అనేటటువంటిది ఎలా ఉందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కీబోర్డ్ సాయంతో షార్ట్ కట్ కీస్ ని వాళ్ళు ఫాస్ట్ గా యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే రాని వాళ్ళు ఏం చేస్తారంటే మౌస్ సహాయంతో వాళ్ళు ఆపరేటింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తించవచ్చు వాళ్ళకు ఆపరేటింగ్ వచ్చా రాదనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఈ రోజు వీడియోలో మీకు షార్ట్ కట్ కీస్ ని తెలియజేసే ఒక బ్రహ్మాండమైనటువంటి మంచి అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉందండి. ఇది మీకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ పేరు వచ్చేసి కంప్యూటర్ షార్ట్ కట్ కీస్ అని ఉంటుంది. ఈ విధంగా ఆరెంజ్ కలర్ లోపల ఉంటుంది. మీరు దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి షార్ట్ కట్ కీస్ అని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇందులోపల అన్ని రకాలకు సంబంధించినటువంటి షార్ట్ కట్ కీస్ అనేటటువంటి ఉంటాయి. అంటే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, యాక్సెస్ కావచ్చు, అవుట్లుక్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి షార్ట్ కట్ కీస్. తర్వాత ఎంఎస్ పెయింట్కి సంబంధించింది, తర్వాత నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ సంబంధించింది, విండోస్కి సంబంధించింది. అంతేకాకుండా మీరు కొంచెం స్క్రాల్ చేస్తే ఇక్కడ టాలీకి సంబంధించినటువంటిది, తర్వాత ఇంటర్నెట్ కనుక చూసినట్టయితే ఇక్కడ క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్కి సంబంధించింది. అంతేకాకుండా ఇందులోపల ఫోటోషాప్ సంబంధించినటువంటివి కూడా మనకు షార్ట్ కట్స్ అనేటటువంటి ఇందులో ఇచ్చాడండి. అంతేకాదు ఇక్కడ చూడండి అడోబ్ పేజ్ మేకర్కి సంబంధించినవి కూడా ఇందులోపల ఇచ్చారు. ఉదాహరణకు చూడండి, మనం ఎక్కువగా ఆఫీసులో కానీ ఎక్కడైనా యూజ్ చేసేది ఏంటంటే ఎంఎస్ వర్డ్ని యూజ్ చేస్తాం. ఎంఎస్ వర్డ్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి షార్ట్ కట్ కీస్, ఆ కీస్ అనేటటువంటి దేనికి యూజ్ అవుతాయి అనేటటువంటి ఈ విధంగా డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఒకవేళ ఈ కీ కనుక మీకు బాగా యూజ్ అవుతుంది, మర్చిపోతాం అనుకుంటే ఇక్కడ స్టార్ సింబల్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అది ఫేవరెట్గా సెలెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. ఈ విధంగా మీకు నచ్చినటువంటి కీని మీరు ఫేవరెట్ ఆప్షన్గా కూడా చూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా వేరే ఏమైనా కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే చూజ్ చేసుకోవచ్చు. ఉదాహరణ చూడండి, ఇక్కడ ఫోటోషాప్ సంబంధించి నేను క్లిక్ చేస్తున్నాను. ఫోటోషాప్ లోపల మనకు హ్యాండ్ టూల్ అంటే ఏ కీని మనం ప్రెస్ చేయాలి, తర్వాత బ్రష్ దేనికి యూజ్ చేయాలి, ఇలా అనేక రకాల కీస్ అనేటటువంటి అవైలబుల్లో ఉన్నాయండి. మీరు ఒకసారి ఈ అప్లికేషన్ ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.